లేఖనము అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి హెచ్చరిక. మరి దినము చెడ్డవి కనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అనే మాట ఇంగ్లీష్లో మరి రెడీమింగ్ ద టైం బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. ఈ దినాలు చెడ్డ దినములు. మరి ఎట్లా వచ్చిన చెడ్డ దినాలు? వాక్యం ఏం చెప్తుంది? ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే ప్రతి మాట ప్రతిదీ ప్రభువు సృష్టించిన తర్వాత ఏమన్నాడు? మంచిదిగా ఉండేది మాట. అంటే ఆ దినం అంతా కూడా ఒక్క మాట చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో చాలా చోట్ల మాట ఉంది, కానీ మనం అధ్యాయం అంతా సమయం సాలదు కాబట్టి ఒక మొదటి వచనం మనం గమనించినట్లయితే మరి మొదటి అధ్యాయం కాబట్టి 5వ వచనంలో 4-5 వచనం, వెలుగు మంచిదే అయినట్టు దేవుడు చూచును, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును, దేవుడు వెలుగును పగలని చీకటికి రాత్రిని వేరుపెట్టను, అస్తమయమును ఉదయం కలగ ఒక దినమాయను. ఆ తర్వాత మనం చూస్తే దేవుని వాక్యములు 10వ వచనంలో ఒక మాట ఉంది. 10వ వచనం, దేవుడు 6 నెలలు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రం పేరు పెట్టను, అది మంచిదని దేవుడు చూచాను. కాబట్టి అది మంచిది అనే మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. దేవుడు కలిగజేసిన అన్ని మంచిగానే ఉన్నాయి. అయితే ఎఫెసీయుల పత్రికలో దినములు చెడ్డవి అనే మాట మనం చూస్తుంటున్నాం. ఇంకా తిమోతికి పౌలు మాట రాస్తాడు. 2వ తిమోతి 3వ అధ్యాయం, తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయం మరి 1వ వచనం, కాబట్టి అంత్య దినములలో అపాయకరమైన కాలం. అక్కడ దినములు చెడ్డవి, అంత్య దినములో అపాయకరమైన కాలం వస్తుంది. మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం అంత్య దినములు అపాయకరమైన కాలం అనే మాట కూడా మనం గమనించవచ్చును. కాబట్టి దినములు చెడ్డవి, అంత్య దినములు. అందుకొకే ఎలా మారిపోయిందంటే, ఎప్పుడైతే మనుషుడు పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించాడో, ఆదికాండం 6వ అధ్యాయంలో భూలోకం అంతా ఏమైపోయిందంట? చెడిపోయిన మానవుడు ఉన్నాడు, భూలోకం అంతా కూడా చెడిపోయింది. అందుకొరకే దినంలో కూడా చెడ్డగా మార్చబడిపోయిన పరిస్థితులు ఉంటున్నాయి. సో మానవుడిని కలుగజేసిన బాగునే ఉంది, కానీ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మొత్తం పాడైపోయింది. కాబట్టి మనుషుడు ఇంకా మార్చుకోవాలని లేఖనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, జెర్మియా 17:9, ఇర్మియా 17:9. కాబట్టి మానవుడికి కేంద్రం ఏదంటే, ఏది కేంద్రం? హృదయం. హృదయమే ఘోరమైపోయినప్పుడు, అది మోసకరమైనప్పుడు మానవుడు చెడిపోయిన వాడుగా అయిపోయాడు. కాబట్టి ఆ దినములు కూడా పరిస్థితుల్లో చెడిపోయినదిగా గమనించవచ్చు. అందుకొరకే ఈ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక, దేవుడిచ్చే సమయం ఇప్పుడు ఎలా ఆ దినాలు పాత దినాల్లో గమనించినట్లయితే, ప్రారంభ దినాల్లో గమనించినట్లయితే నా వయసులో లేదా కూర్చున్న పెద్దల వయసులో వెనక చూసుకుంటే ఆ దినం సమయం ఎంతో ఉండేది. ఇప్పుడు సమయం ఎట్లా అయిపోతుందో తెలియదు. 6:30 అయితే చీకటి అవుతుంది, వెంటనే చూస్తే కాదు 10:30 అయిపోతుంది, 11:30 పడకపోవడం లేదు, 11:30 లేదు. మరి ఎలా అయిపోతుందంటే తెలియకుండానే గడిచిపోతుంది. అందుకే 127వ కీర్తన ఒక మాట రాయబడుతుంది. 2వ వచనం 127 2వ వచనం, వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు వ్యర్థం. వేకునే లేస్తున్నాం, కానీ పడుకుని ఎప్పుడు పడుకుంటున్నాం? చాలా రాత్రి అయిన తర్వాత పడుకుంటున్నాం. కష్టాతీతమైన ఆహారం తీసుకుంటున్నాం, కానీ వ్యర్థం కనపడుతుంది. కొన్నిసార్లు ఆలస్యం తినడం ద్వారా ఉదయకాల సరైన సమయం టిఫిన్ చేయవు. కారణం ఎందుకంటే అది తీసుకున్న ఆహారం ఏం కాదు, డైజెస్ట్ కాదు. అది కారణం ఎందుకు? ఎప్పుడో తీసుకున్నాం. ఎక్కడైనా షుగర్ టెస్ట్ చేసుకుని డాక్టర్ దగ్గర తెలిస్తే ఏం చెప్తారంటే నైట్ నాన్ వెజ్ తీసుకోవద్దండి డాక్టర్ చెప్పేది, షుగర్ టెస్ట్ పోయే ముందు. రెండవది అర్లీగా తీసుకోవాలి ఫుడ్, అప్పుడు మీరు వస్తే కరెక్ట్గా వస్తుంది. ఏది? ఆ టెస్ట్ రిజల్ట్స్ కరెక్ట్గా వస్తుంది. మీరు లేట్గా ఆహారం తీసుకుని ఉదయం వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఆ రీడింగ్స్ సరిగా రావు, వచ్చి ఆ రీడింగ్ రాదు రీడింగ్స్. కాబట్టి వాక్యం కూడా ఏం చెప్తుందంటే వ్యర్థమే
మనం తీసుకోవాల్సింది. అందుకని అమెరికాలో చాలా మంది 6 o'clock తీసుకుంటారు ఉంటారు. మన ఇండియన్స్ కాదు, అమెరికన్స్ చాలా మంది 6 o'clock తీసుకొని వారు త్వరగా పడకు వెళ్ళిపోతారు. వాళ్ళు అర్లీగానే లేస్తారు. కాబట్టి ఏం తింటే చూస్తున్నాం, దినములు చెడ్డవి. అందువరకు మనం ఏం చేయాలంటే ఇక్కడ రాయబడిన మాటలో మాట ఉంది 15, 16, 17లో ఎఫెసస్ పత్రికలో. అక్కడ ఏమిటంటే ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించండి. దినములు చెడ్డవి కనుక నెంబర్ 1 మనం ఏం చేసుకోవాలంటే దేవుని చిత్తాన్ని ఎరగాలి. దేవుని చిత్తం ఎరిగి ఎలా నడుచుకోవాలని మనం గ్రహించాలి. గ్రహించకపోతే నష్టం అవుతుంది. రెండోది అంతమాత్రమే కాదు, మరి ఈ సమయం ఇది వాల్యుబుల్ అనేది గ్రహించి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయం సద్వినియోగం చేసుకోకపోతే నష్టం వస్తుంది. అందుకే మరి జ్ఞానంలోనే నడుచుకున్నట్లు అంటారు, జ్ఞానంలోనే నడుచుకున్నట్లు. మూడోది ఏంటంటే మనం ఏది చేయాలో అదే చేయాలని, చేయకూడదు దాన్ని మనం చేయకూడదు. సమయంలో చేయకూడదు దాన్ని మనం చేయడానికి ప్రయత్నం కూడా చేయకూడదు. ఇంకా మనం ఏం చేయాలంటే మరి మేలు చేయటికే ప్రయత్నించాలి కానీ కీడు ఎవరికి మనము చేయకూడదు. ఒకవేళ శత్రువు అయిన ఏం చేయకూడదు, కీడు చేయకూడదు. అందుకే అపోస్తలుడు పౌలు చక్కటి మాటలు రాస్తాడు. ఏం రాస్తాడు? రోమియోస్ పత్రిక 12వ అధ్యాయంలో చూద్దాం మాట. అపోస్తలుడు పౌలు రోమియోస్ పత్రిక 12వ అధ్యాయంలో ఏం రాస్తాడంటే 12వ అధ్యాయం 20 వచనం లేదా 19 కూడా చదువుతాను నేను, గమనించండి. ప్రియులారా, మీకు మీరే పగదీర్చుకోక దేవుని ఉగ్రతకు చోటీయుడి. దేవుని ఉగ్రతకు చోటీయాలి కానీ మనం పగదీర్చుకోకూడదు శత్రువు మీద. ఇంకా ఏమంటాడంటే అక్కడ పగదీర్చుకుంటే మీ పని కాదు అంటాడు. పగదీర్చుకుంటే మీ పని కాదు, మన పని కాదు, పగదీర్చుకుంటా. ప్రతిఫలం ఇచ్చే దేవుడే. కాబట్టి శత్రువు ఆకలి ఉంటే ఏం చేయాలా? యేసు కూడా అదే చెప్పాడు. యేసు కొండ మీద ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయుల్లో యేసు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచ్చింది. చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచ్చింది. ఎవరు చదవండి తీసిన వాళ్ళు. నేను మీతో చెప్పినది ఏమనగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. కాబట్టి శత్రువుని ప్రేమించమంటాడు. శత్రువుని ప్రేమించాలి. శత్రువుని నశింపజేయని మాట వాడి కోసం చేయాలి. ఎవరి కోసము? అపవాది కోసం. అందుకంటాడు ఎక్కడ ఆకమస్పత్తి 4 వచ్చాడు, అపవాదికి చోటు ఇవ్వద్దండి, అపవాదికి చోటు ఇవ్వద్దండి. వాడిని నశింపజేయడానికి ప్రార్థన చేయాలి కానీ మన సహోదరైనా మన సహోదరైనా వాడిని నశింపజేయ ఆమె నశింపజేయని మనం ప్రార్థన చేయదు. వాడి నుండి అపవాది నుండి అతన్ని దూరం చేయి, అపవాది నుండి ఆమెని దూరం చేయని ప్రార్థన చేయాలి. మనం దీని మనం జనములు చెడ్డవి కనుక మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుబాటు అంటాడు ఎబ్రియస్ పత్రిక 1వ అధ్యాయం కొత్తాం. ఎబ్రియస్ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువునా. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, నానా సమయంలో నానా కాలములో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. అది ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడు. అంటే దినములు చెడ్డవి. మరి దేవుని వాక్య ప్రకారం చూస్తే అంతమందు ఉన్నాం మనం. కాబట్టి ఇంకా అన్ని చెడ్డవే ఎక్కువ చూస్తూ ఉంటాయి. అక్కడ చూసిన హత్యలు, ఎక్కడ చూసినా రకరకాల జరిగించక మానవుడు ఎన్నో చేస్తున్నాడు. అపవాది చేత కోళ్ళతో పోయే పరిస్థితిలో ఉంటుంది. అందుకే దినములు చెడ్డవి. ఈ దినములు అంచె దినాలు ఉన్నాం కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అపోస్తలుడు పౌలు 2వ తిమోతి పత్రికలో 3 చూసినాం. ఇప్పుడు 4వ అధ్యాయం చూడండి ఉన్నా దయచేసి. 4వ అధ్యాయం తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మరి 11, 12 వచ్చింది చదువున్నా. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారకుని 4వ అధ్యాయం సారీ క్షమించండి 2వ వచ్చింది. వాక్యము ప్రకటించును సమయమందును అసమయమందును ప్రయాసపడము. అంటే వాక్యానికి సమయం అసమయం అని లేదు. వాక్యానికి సమయము అసమయం అని లేదు. అందుకొరకే ఒకవేళ నిద్ర పట్టకపోతే ఏం చేయాలంటే వాక్యాన్ని ఏం చేయాలా? చదువుకో. నిద్ర పట్టలేదు,
పట్టనీయకుండా చేస్తున్నాడు. వాళ్ళకి మనం ఏం చేయాలా? వాక్యాన్ని చదవాలి. వాక్యం చదవకపోయినా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఆ సమయాన్ని ఆశీర్వాదంగా చేస్తాడు. దేవుడు సమయమందు అసమయమందు దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం ధ్యానించాలి. ప్రసంగి సొలొమోను ఎంతో జ్ఞానమైన సొలొమోను ఏం రాస్తాడు? 3వ అధ్యాయంలో 1వ వచ్చిన ప్రసంగిలో ఏమంటాడు? పెద్దానికి సమయం కలదు. పెద్దానికి సమయం. పుట్టుటకు సమయం ఉంది, చచ్చుటకు కూడా సమయం ఉంది. అక్కడ అనేక రకాలుగా రాస్తాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయమును మనం సద్వినియోగం చేసుకోవాలి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనం ఒక మాట ఉంది. కాబట్టి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ సంఘంలోనే కాదు, సంఘం వెలుపల శత్రువు ఉన్నాడు. సంఘం వెలుపల శత్రువు ఉన్నాడు. అందుకే పేతురు రాస్తూ మాట రాస్తాడు. వాడు ఎక్కడ ఏం చేస్తున్నాడంటే ఎవరిని దిగుదామని గర్జి సింహం వలె తిరుగులాడుతున్నాడు. రోలింగ్ లైన్, గర్జించు సింహం వలె తిరుగులాడుతాడు. వాడు ఎక్కడున్నాడు? బయటే ఉన్నాడు. లోపలికి రాడు. నువ్వు అనుమతిస్తే లోపలికి వస్తాడు. నీలో బలహీనత ఉంటే లోపలికి వస్తాడు. నీలో బలహీనత లేకపోతే వాడు లోపలికి వచ్చే అవకాశమే లేదు. అందుకే వాడు బయటే తిరుగుతున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే అటు ఇటు వాడు పనే అది. రాత్రి మగళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఎందుకంటే మనం చూసే సమయం, మనం హెచ్చించాల్సిన దేవునికి హెచ్చించాల్సిన సమయం హెచ్చించకపోతే నా సమయంలోనికి వస్తున్నాడు, నా పక్క తిరుగుతున్నాడు, వాడిని ఏ రీతికైనా మింగాలని ఉంటాడు. ఎవడు? సాతాను. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మనం సాతానికి సమయం ఇవ్వకూడదు. సాతానికి సమయం ఇవ్వకుండా దేవునికే సమయం ఇవ్వాలి. దేవునికి సమయం ఇస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ 1-2 చూసుకొని ముగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన తరచుగా ఒక స్థలానికి వెళ్ళేవాడు. ఏ స్థలం అది? ఆ కొండారణ్యం రైట్. ఇంకా ఒక ఇంటికి వెళ్ళేవాడు. బేతనీయకి వెళ్ళేవాడు. బేతనీయకి వెళ్ళేవాడు. బేతనీయ అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్, హౌస్ ఆఫ్ ఫిక్స్ ఎవరు అనుకోవచ్చు. బేతనీయ అంటే ఫిక్స్ అంటే ఇది అంజూరపు పండు. కాబట్టి లూకాసు వార్త 10వ అధ్యాయం చదవకుండా 38వ అధ్యాయం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 10:30. ఆమెకు ఇంకా బిగిని 30 అదేనా? 38 నేను చెప్పేది. ప్రయాణం అయిపోతుండగా ఒక గ్రామంలో ప్రవేశించను. కాబట్టి చేర్చుకున్న ఆమె ఎవరు? మార్త. 39 చదువుతుంది. పిలిచిందేమో ఆమె, కూర్చున్నది ఎవరు? ఆ సహోదరి కూర్చుంది. అది సమయం కేటాయించినట్టు అర్థం ఏంటంటే మరియా యేసు పాదం వద్ద కూర్చున్నది. నేను చాలాసార్లు ఇదే చెప్తాను. ఎక్కడైనా పోతే మనం ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు పదం కూర్చోవాలి. ఆ ఇంట్లో వాళ్ళు ఒక థ్యాంక్స్ మీటింగ్ కావచ్చును, ప్రేయర్ మీటింగ్ కావచ్చును, లేదు ఇంకే మీటింగ్ అయినా కావచ్చును. నువ్వు ఆశించి ఇంట్లో పెట్టుకుంటే ముందే కూర్చోవాలి. నువ్వు కూర్చుంటేనే వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. మనమేమో కూర్చోబెట్టి నా కాదు పోదాం మీరు కూర్చుంటే ఆ పెట్టుకున్న వాళ్ళ ఇంట్లో కనపడలేదు. పెళ్లి పెట్టుకున్నావు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అక్కడ పెళ్లి ఏం చెప్తుంది? చాలాసార్లు పెళ్లి లేట్. కారణం ఎందుకంటే పెళ్లి కుమార్తె వచ్చి ఉండదు. ఎక్కడ ఉందంటే బ్యూటీ పార్లర్ ఉంటున్నాను. ఆడికి వచ్చి అక్కడికి ఏమవుతుంది? నేను యాక్చువల్ చూసిన 9:30 పెళ్లి, 12:30కి వచ్చింది పెళ్లి కుమార్తె. పాటలు ఎన్ని పాటలు పాడినారో, ఎన్ని పాటలు పాడుతున్నారు అంటే పాటలు పాడింది 12:30కి స్టార్ట్ అయ్యింది పెళ్లి. కారణం ఎందుకంటే మనం మొదట అనేది అక్కడ పెళ్లి కుమార్తె అనేది వాళ్ళ వరకు మనం పోయినాం. వాళ్ళే లేకపోతే అదే సమయంలో మార్త పిలిచింది కానీ పాదులది కూర్చోలేదు. మరియ పాదులది కూర్చోలేదు. సమయం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలా? కాబట్టి మరియలో ఏం లక్షణం అంటే మొట్టమొదటి విధేయత ఉంది. విధేయత వచ్చిన వెంటనే పాదులది కూర్చోవాలని ఆశ కలిగి
ప్రభు పాదం దగ్గర కూర్చో. రెండవది కూర్చోవాలంటే ప్రభు పట్ల కూడా ఏముండాలి? మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. మరియలో విశ్వాసం ఉంది, పదిలో విశ్వాసం ఉంది. బోధకుడు వచ్చాడు. బోధకుడు అని ఎట్లా చెప్పగలము? 11వ అధ్యాయంలో మరియా బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు. బోధకుడు అంటే ప్రభు యేసుక్రీస్తు బోధకుడు. కాబట్టి ఆమెకి ఆ పాదంలో కూర్చోవాలంటే విశ్వాసం కూడా ఉంది. విశ్వాసం కూడా దేవుని పాదం ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలా. తర్వాత 42వ వచనం, లూకాసు 10వ అధ్యాయం 42వ వచనం. ప్రభు ఉత్తముడు ఎదిగిందాన్ని. ప్రభు ఉత్తముడు, ఆయన గురించి వినండి. ఆమెలో విధేయత ఉంది, ఆమెలో విశ్వాసం ఉంది, ఆమెలో ఆయన గురించి ఆయన ఉత్తముడు. వచ్చిన వ్యక్తి ఎవరంటే ఉత్తముడు. అందుకే 34వ కీర్తనలో ఏముంది? 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయన ఉత్తముడు. ప్రభువైన యేసుక్రీస్తు ఉత్తముడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏ వాక్యం మనం గమనించినట్లయితే, ఒక విచారణ చేస్తున్న స్త్రీ పట్టబడినప్పుడు అందరూ పారిపోయారు అక్కడ. అయితే ఆయన ఒక్కడి నిలబడ్డాడు. ఆయన ఏమి లేదు, ఏ నేరము ఏ పాపము లేదు. ఆయన ఉత్తముడు. ఆ ఉత్తముడి దగ్గరికి పాదం దగ్గర కూర్చున్నది. ఆ తర్వాత ఏం చేసింది? యేసు ప్రభు వెళ్ళిపోయేంత ఉండొచ్చును. ఆమె ఆ స్థలం వదిలిపెట్టారు. అంటే ఆమె సమయం అంతా కూడా ఏం చేస్తుంది? ప్రభు కేటాయించింది. ఎట్లా చెప్పగలమంటే, ప్రభు దగ్గర కంప్లైంట్ చేస్తుంది మార్త. ఏమంటుంది మార్త వచ్చి? నేను అనేకమైన పనులు కలిగి ఉంటే ఆ వచ్చి నీ పాదం దగ్గర కూర్చుందంటే ప్రభు ఏమన్నాడు? మార్తా, నువ్వు విస్తారమైన పనుల వల్ల తొందరపడుతున్నా కానీ అవసరమైంది ఒకటే. ఆ అవసరమైంది ఏంటో అది తీసుకుంది. మన జీవితంలో కూడా సమయం దేవునికి ఇవ్వాలా. మొదటి విధేయత కావాలా, రెండోది విశ్వాసం కావాలా, మూడోది ఉత్తముడు ఎదగాల, నాలుగోది ఆ సమయం ఎవరికి ఇవ్వాలా? ప్రభుకి ఇచ్చి ప్రభు పాదాల కూర్చోవాలి. ప్రభు పాదాల కూర్చోవాలి. ఎప్పుడైతే కూర్చుంటామో దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రభు మనతో మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి ఇప్పుడు మన సమయం ఎలా కేటాయిస్తున్నాం? మరియలాగా ప్రభు పాదాలతో కూర్చున్న సమయం మనం ఆహార పదార్థాలు అన్నీ ఎన్నో చేస్తాం. పండుగలు చేసుకుంటాం, బర్త్డేలు చేసుకుంటాం, మ్యారేజ్ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కనీసం లాస్ట్ ఇంట్లో కనీసం 10 త్వరగా ముగించేది ప్రార్థన. ఏమంటాం? ఈ మాట మన అందరి నోట్లో వస్తుంది. త్వరగా ముగించింది ప్రార్థన. ఏంటప్పుడు ఇంతసేపు చేసినాడే, వాక్యం చెప్పినాడే, ఇంతసేపు ప్రార్థన చేసినాడే. నువ్వు ఎంతసేపు వంట చేసావు? స్టార్ట్ చేసినప్పుడు ముగిపోతే చేసావు. ఎంతసేపు చేసాం వంట? ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ఎంతసేపు ఫ్రెష్ అప్ అయినాం? ఎంతసేపు మనసేపు మనం రెడీ అయినాం, మేకప్ చేసుకుని అన్నీ చేసుకుని కూర్చోలేకండి. ఆఖరికి వచ్చే కానీ త్వరగా అన్నమాట. మరి అనలే మాట. ఆయన లేచేంత వరకు కూర్చుని దాని అర్థం ఏంటంటే, దినములు చెడ్డవి కనుక ఆ సమయం ఎవరు కేటాయించిందమే? ప్రభు కేటాయించింది. ప్రభు కేటాయించిన సమయం మనం గమనించాలి. మనం ఎంత సమయం ప్రభుకి ఇస్తున్నామనేది ప్రభు మనం చూస్తూ ఉంటాం. మనం ఎంత సమయం ఇస్తున్నామని. ఆ సమయాన్ని దేవుడికి కేటాయిస్తే దేవుడు ఆశిస్తాడు. అది ఎక్కడ కూర్చుంటున్నాం? అందుకే ఎక్కడు మనం కూర్చోవలసింది ఎక్కడంటే ప్రభు పాదముల యొద్ద. మందిరం అనేది ప్రభు మందిరం, ప్రభు సన్నిధి. ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్య. మందిరంలో ప్రభు ఉన్నాడు. ఏమంటాడు? లేవియకాండం 26వ అధ్యాయము 11వ వచనం. చదువుతున్నా? లేవియకాండం 26వ అధ్యాయం 11వ వచనం. ఎవరైనా తీసుకోండి. నా మందిరం మీ మధ్య ఉంచదును. 12వ వచనం కూడా, మీ మధ్య నా మనసు అసహ్యపడదు. ఆయన మన మధ్య నడుస్తాడంట. ఆ తర్వాత మీకు దేవుడై ఉంటును. కాబట్టి ఆయన మన మధ్య ఉంటే మనం ఆయన పాదాల దగ్గర ఉండాలి. ఆయన మన మధ్య ఉంటే ఆయన పాదాల దగ్గర మనం ఉండాలి. మరి ఏ గమని కలిగి ఉండాలా? కూర్చున్నాము కర్మేల్లో, కూర్చుని కుర్చీ మీదే కావచ్చు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయనకి ఎంత సమయం మనం ఇస్తున్నాము, ఆయన మనం ఏమి వింటున్నాము, అందుకే అంటాడు మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రకటన 2వ అధ్యాయంకి వెళ్తే, ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు. చెవి ఉన్నాయి మనకు. అయితే ఆత్మ చెప్పే సంగతి గ్రహించే చెవి ఉండాలి. మనం
ఆత్మ చెప్పే సంగతులు గ్రహించే చెవి ఉండాలి. 7 సువర్ణ రంగాలకి రాస్తూ 7 సంఘములకు రాస్తూ ఆ మాట ముగింపులో చెప్తాడు. ఏమట? ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవి గలవాడు వినుగాక. కాబట్టి మనం స్థలం ఎక్కడ కూర్చుంటున్నాం, స్థలం కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ దేవుని కొరకు స్థలం మనం నియమించాలనేది ఏది? చూడండి, దేవుని వాక్యం మనం చూస్తే 2వ సమూయేలు దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది. దావీదు ఏం చేస్తాడు అంటే ఆ స్థలం ఒకటి నిర్ణయించుకున్నాడు. ఆ స్థలం ఒకటి ఆయన ఏర్పరచుకొని అక్కడ ఆరాధన చేయడానికి ఇష్టపడుతున్నాడు. 15వ అధ్యాయం 2వ సమూయేలు 15వ అధ్యాయం సౌర్యంలో 31 వచ్చింది. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసే పుట్టలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశారు. తర్వాత దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఏర్పరచుకున్నాడు. దేవుని ఆరాధించే స్థలం, ఈ స్థలంలో నేను దేవుని ఆరాధించాలా, ఈ స్థలంలో దేవుని సన్నిధిలో కూర్చోవాలా. కాబట్టి ఒక స్థలం ఏర్పరచుకోవాలా. ఇంకొక ఆయన ఒక స్థలం ఏర్పరచుకోవాలి. పారిపోతున్నాడు, అన్నకు భయపడి పారిపోతున్నాడు, మరి తండ్రికి భయపడి పారిపోతున్నాడు. అరణ్యం వచ్చేసింది. ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకుని ఆ స్థలంలో దేవుని సంఘం మొరపెడుతున్నాడు. ఆ స్థలంలో దేవుని మొరపెడితే ఏం కనపడింది? ఆయనకి కళ ఒకటి కనపడింది. ఆ కళలో ఏం కనపడుతుందంటే ఒక నిచ్చెన ఒకటి కనపడింది. ఆ నిచ్చెన మీద ఏం కనపడుతుందంటే దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటున్నారు. స్థలం ప్రియమైన సహోదరి, మరీ ఏర్పరచుకున్న స్థలం శ్రేష్టమైన స్థలం ఎక్కడదంటే ప్రభు పాదముల దగ్గర ఏర్పరచుకుంది. కాబట్టి మనం సమయమును ప్రభు పాదములకు ఇవ్వాలి. అందుకే కీర్తనకారుడు దావీదు స్పష్టంగా చక్కటి మాట రాస్తాడు. మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చున్న చోట్న అక్కడ కూర్చోకూడదు. అపహాసుడు కాదు ప్రభు సృష్టికర్త, ప్రభు నీతిమంతుడు, ప్రభు మన కొరకే వచ్చాడు. ఆయన గురించి విన్నది మరియ ప్రభుని పాదంలో కూర్చున్నది. అపహాసంగా కూర్చోలేదని మనం అనేక చోట్ల వాదించేవారి ముందు కూర్చుంటాం. ప్రభు ఏమన్నాడు? వాదించేవాడిని కనబడితే వాడి ఏం చేయాలా? తప్పించుకొని పోవాలి. వాడు ఏం చేస్తాడు? వాదించి ఆది న్యాయవాది దగ్గరికి వెళ్తాడు. న్యాయపతికి ఏం చేస్తాడు? వాడి మాట నెగ్గుతుంది, మన మాట నెగ్గదు, చెరసాలకు అప్పగిస్తాడు. అందుకొకే వాదన పెట్టుకోకూడదు. అందుకొకే ఆ స్త్రీ ఆ పాదం కూర్చుంది. అందుకొక ఏమంటుంది? అపాసులు కూర్చునుగా ఏమంటారు మళ్ళా? దేవుని ధర్మశాస్త్రమును దివారాత్మము ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలముందు ప్రభు పాదం మీద కూర్చున్న వాడికి ఫలమిచ్చి చుట్టూలే ఉంటాడు. అందుకే బెత్తనియా దేవుడు ఏర్పరచుకుంది. ఎందుకంటే ఆ కుటుంబం సిద్ధపరచాలి. ఆ కుటుంబం ఫలమిచ్చే కుటుంబంగా ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. సమయం ఇవ్వాలి. మనం దేవునికి సమయం ఇవ్వడానికి నేర్చుకోవాలి. ఏదికి ఎప్పుడైతే సమయం ఇస్తామో. రెండవది ఏంటంటే సమయం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలంటే ప్రభు వచ్చినాడు, ప్రభు కొరకు సమయం కేటాయించింది. ఆ సమయం అంతా ప్రభుకి ఇచ్చింది. అప్పుడే మార్త రక్షించబడింది. మార్త ఎట్లా రక్షించబడి చెప్పగలవా? ఎప్పుడైతే ప్రభు మాట్లాడుతూ వచ్చాడో, మార్తా నువ్వు ఇస్తాను పనులు తొందరపడుతున్న అవసరం ఒక్కటే అంటే మరీ ఉత్తమైనది ఏర్పరచుకుంది. ఆమె ఎద్ద నుండి ఆ మాట హృదయంలో పనిచేసింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు రోగి అయినప్పుడు కబురు ఎక్కువ ప్రభుకి రాలేదు. ఆ తర్వాత లాజరు మరణించిన తర్వాత వస్తే ప్రభు వస్తే వాళ్ళ సంగతి తెలిసిపోయింది. అందరూ మాట్లాడుకుంటున్నారంటే ఎవరు వచ్చారు? నోట మార్త వచ్చింది. మరియ రాలే, మార్త వచ్చింది. మార్త వచ్చి ప్రభు గురించి ఏమండి 11వ అధ్యాయంలో, నీవు ఇక్కడి నుంటే నా సహోదరుడు సావుకుడు ఆమెలో ఆయనలో నా శక్తి గ్రహించింది. రెండో మాట ఏమంటుంది? ఇప్పుడైనా పర్వాలేదు. ఏమంటామే? ఇప్పుడే అంటే అర్థం ఏంటి? షీ నోస్ వెల్, ఆయన లేపగలడు,
ఆయన బ్రతికించగలడు. ఆయన ఎలాంటి వాడు ఎదిగింది మార్త. ఎక్కడ జరిగింది కార్యం అంటే లూకాసు వార్త 10వ అధ్యాయంలో ప్రభు ఆమె సంధించడం జరిగిన కార్యం. కాబట్టి అప్పుడు సమయం ఇచ్చి ప్రభువుని ఆహ్వానించుకొని ఇంటికి తీసుకెళ్తాడు. బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలిచేట్టుగా రాయలేదు కానీ, పిలిచాడో పిలవలేదు కానీ ఆమె ఏం చేస్తుంది? ఎంకరేజ్ చేస్తాడు. బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వచ్చి ఆమె చూశాడు ప్రభు. ఆ వేదన గుర్తించాడు. 2 రకాల ఏడుపు ఆమె కనబడతారు. ఒకటి ఉండొచ్చు, నేను అనుకుంది నాకు ఇచ్చిన తలకు రక్షణ లేకుండా చనిపోయినాడు. ఎవరు? లాజరు. రక్షించబడి ఉంటే, ప్రభుని ఎదిగి ఉంటే బాగుండేది. అప్పటికి రక్షణ లేదు లాజరుకి. ప్రభు ఎదుగుకి ఎప్పుడు రాలే. సమాధిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు కార్యం చేశాడు. సమాధిలోకి వెళ్ళిన తర్వాత మార్త మరియ ఏడుస్తుంటే ఒక చిన్న మార్చను, అది యేసు కన్నీళ్ళు వెడిచాను. కలిసిపోతారు. ప్రభుత్వం కలిసి వెళ్తున్నారు. ప్రభుత్వం కలిసి వెళ్ళినప్పుడు సమాధి లాజరు బయటికి రా అంటే ప్రేత వస్త్రంతో బయటకు వచ్చాడు. దాని అర్థం ఏంటంటే లాజరులో ఉన్నటువంటి పోలేదు అన్నీ సమాధి నుండి అట్టే వచ్చాడంటే పాత జీవితం పాప జీవితం ఉంది కాబట్టి ఆ కట్టు విప్పండి. కట్టు విప్పినప్పుడు లాజరు కట్టు బయటకు వచ్చినాడు. అతను పోయి ఏంటంటే ప్రభు కార్యం ఆ మధ్యలో జరిగింది. సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభు స్వరం లాజరు ఉన్నాడు. ఓపికతో దేవుని కార్యం లాజరులో జరిగించబడింది, వెళ్ళాడు. ఇప్పుడు తనలో కార్యం జరిగించబడింది అన్నకి మార్తలో కార్యం జరిగించబడింది అని చెప్పడానికి కారణం ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు ఆహ్వానించింది. మరీ ముందుగానే ప్రభుని ఎదిగింది. మార్త అప్పుడు ఎదిగి ప్రభు తీసుకొచ్చింది. లాజరు ఎలా కార్యం నేను చెప్పగలుగుతుందంటే లాజరు ఎక్కడికి వెళ్ళాడంటే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఎవరున్నారు? ప్రభు వచ్చాడు. ఎప్పుడు వచ్చినా ప్రభు వచ్చిన లాజరు ఉండేవాడు కాడు. అక్కడ ప్రభు వస్తున్నాడంటే లాజరు వెళ్ళిపోయేవాడు. ప్రభు ఉన్నాడు. ఆ మాట ఒక్క నొక్కి ఒక్కాల్సిందట. ఏం రాయబడింది? చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అత్త జటామాంసి అత్త 2వ వచనం చదవండి ప్లీజ్. మార్త ఉపచారం చేశాను. మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో. అది లాజరు ఉన్నాడు. అక్కడ లాజరు ఉన్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, ఇప్పుడు ఆ ముగ్గురు కూడా సమయం అంతా దేవునికి ఇచ్చారు. ఎప్పుడైతే ఇచ్చారో ఆ ఇల్లు అత్తరు ఆశంతో నింపబడింది. యేసు ప్రభు సువాసంతో నింపబడింది. ఆ ఇల్లు యేసు ప్రభు సువాసనతో నింపబడింది. ఈ సువాసన బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళి అనేకులను తీసుకొచ్చింది. లాజరును బట్టి ప్రభువును బట్టి అనేకులు ఆయనతో విశ్వాసం ఇచ్చారు. కాబట్టి సహోదర సహోదరి, నువ్వు ఒక్కడ సమయం ఇస్తే నీ ఇంటి వారు రక్షించబడతారు. నువ్వు ఇవ్వాలి మొదటి సమయం. ఒక తండ్రి కావచ్చును, కుమారుడు కావచ్చును, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు. అందుకే పౌలు అన్నాడు అపోస్తల కార్యం పౌలు అపోస్తల కార్యం 10వ అధ్యాయం ఏమనబడింది? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు. ఎవరు చెప్పిన మాట ఇది? పౌలు చెప్పాడు. ఎవరు చెప్పాడు? జైలధికారి. నీవును ఇంటి వారిని రక్షించబడతారు. నువ్వు విశ్వాసం ఉంచు. నువ్వు సమయం ప్రభుకి నువ్వు మొదటి సమయం ఇస్తే నీ పిల్లలు ఇస్తారు సమయానికి. కుటుంబాలతో పలానా టైం కంటే నువ్వు సమయం కేటాయిస్తే ఆ సమయానికి వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. నీ భార్య రావాలి, నీ పిల్లలు రావాలి, అందరూ రావాలి. ఎప్పుడైతే ఆ సమయం మనం కేటాయిస్తామో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకర కాలంలో ఉన్నాం. ప్రభుకి సమయం ఇవ్వాలి. ప్రభుకి ఎప్పుడైతే సమయం ఇస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సమయం ఇచ్చుకుని నేర్చుకుంది ఈమె. అందుకని ఆ ఇంట్లో మరియ రక్షింపబడింది, మార్త రక్షింపబడింది, లాజరు రక్షింపడినట్టుగా దేవుని వాక్యంలో గమనిస్తుంది. దేవునికి సమయం ఇవ్వాలి. 2వ తరపు చూస్తాను దయచేసి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం ఎవరు చదవండి. మొదటి వచనం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం మొదటి వచనం. కొన్ని దినములైన తర్వాత ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధిస్తున్నాడు. కపెర్నహూముకి వచ్చాడు. కపెర్నహూము అంటే సిటీ ఆఫ్ కంఫర్ట్. కాబట్టి ఆ కపెర్నహూముకి వచ్చాడు ఆయన. కపెర్నహూము వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాడు తెలిసింది. వాకిటైన స్థలం చాలేదు. సమయం సద్వినియోగం చేసుకోవడానికి ఆయన బోధ ఉండడానికి అనేకులు వచ్చారు. కానీ ప్రభు కాన్సన్ట్రేట్ చేసింది ఒక కుటుంబం గురించి, ఒక వ్యక్తి గురించి ఆయబడుతుంది. ఒక వ్యక్తిని గురించి ఆయబడుతుంది. కారణం ఏంటంటే యేసు ప్రభు ఉన్నాడు. ఈరోజు కర్మేల్లో మెడికల్ క్యాంప్ జరుగుతుంది, డాక్టర్స్ వస్తున్నారంటే సద్వినియోగం చేసుకుంటారు చాలా మంది.
కాన్వకేషన్స్ లో, కాన్ఫరెన్స్ లో డాక్టర్ సెల్, మెడికల్ సెల్ ఒకటి ఉంటుంది. ఎవరు బాగాలేకపోతే అక్కడికి వెళ్ళి టాబ్లెట్ తీసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడంటే బోధనడానికి వచ్చారు చాలా మంది, ఆయన చూడడానికి వచ్చారు చాలా మంది, ఆయన స్వస్థపరుస్తాడని సంగతి తెలుసుకోవడం వచ్చారు చాలా మంది. అందులో ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే పక్షవాయువు. ఆయన రాలేదు, ఆయన మోసుకొని వచ్చారు. తలపు ఏంటంటే ఈ వ్యక్తిని ఆ ప్రభు దగ్గర తీసుకెళ్తాం. ఈ సమయము ఈ వ్యక్తి కొరకు ప్రభు బాగు చేయనట్లుగా మనం తీసుకెళ్తాం. ప్రభు ఉన్న సమయం ఇది, ప్రభు ఉన్నాడు అక్కడ ఇంట్లో, తీసుకెళ్తామని ఆ వ్యక్తిని మోసుకొని వచ్చారు. వాళ్ళని మోసుకోలేకపోతే ఆ వ్యక్తికి ఏమీ లేదు, స్వస్థత లేదు. సమయం ఎట్లా సద్వినియోగం చేస్తున్నారు వీళ్ళు. ఐక్యత ఉంది వీళ్ళు. నలుగురు లేకుంటే ఐక్యత. నలుగురు అంటే అర్థం ఏంటి? యూనిటీ. నలుగురు ఉన్నప్పుడు ఐక్యత. కాబట్టి నా మంచానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. ఏం చూపిస్తే ఒక కాళ్ళు లేకపోతే మంచం అవుతుంది, పడిపోతుంది. కాబట్టి ఈ వ్యక్తిని మంచం మీద మోసుకొని వచ్చారు. మంచం మీద మోసుకొని వచ్చినప్పుడు వారు ప్రభు దగ్గర తీసుకెళ్ళాలి, గుడి దగ్గర తీసుకొచ్చారు. స్థలం లేకపోయినప్పటికీ పైన కప్పు ఇప్పి లోపల దింపారు. ప్రభు అంటున్నాడు అక్కడ చక్కటి మాట, చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం. చదవండి. వారి విశ్వాసం చూచి కుమారుడా, 5వ వచనంలో మాట ఉంది, కుమారుడు నీ పాపములు క్షమించబడ్డాయి అని. వచ్చింది దేనికి? స్వస్థత. ప్రభు ఏమంటున్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి. రోగం స్వస్థపరచాలంటే ముఖ్యం రోగం కాదు, ముందు ఏంటుంది నీలో? పాపం ఉంది. ఆ వ్యక్తిని మోసుకొని రావడం అనేది చాలా ముఖ్యమైనది. అక్కడ ఏమిటంటే యేసు ప్రభు ఉన్నాడు, 2వది వాక్యం ఉంది ఆ ఇంట్లో, 3వది పక్షవాయు వ్యక్తి వస్తున్నాడు, 4వది ప్రభు గుర్తించింది ఏంటంటే పక్షవాయు కాదు కానీ యువదాయిలో పాపం ఉంది. ప్రభు ప్రియమైన సహోదరి, ఎందుకు దేవుని దగ్గర మన దగ్గర టేబుల్ అంటే ఫైనల్ మెసేజ్ కారణం మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. మనకు తెలియకుండానే ఎక్కడో మనలో అపవిత్రమైన గుణం మనలో ఉంది కాబట్టి, అపవిత్రపరచబడేది ఉంది కాబట్టి, వాక్యము నిర్మలమైనది. వాక్యము మనం కడిగి పరిశుద్ధపరుస్తుంది. వాక్యము అనే ఉదక స్థానంతో కడగబడాలి. అందుకు వాక్యం వల్ల ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? మళ్ళీ వాక్యం విన్నప్పుడు ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం ప్రార్థన వల్ల ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఎక్కడుంది మాట? 2వ తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. చదవనా? 2వ తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. 2వ తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. 1వ తిమోతి చూడండి కదా. సారీ, నేను పొరపాటు. 4వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా అది దేవుని వాక్యములను ప్రార్థనలను, అది దేవుని వాక్యం వల్ల ప్రార్థన వల్ల పవిత్రపరచబడుతుంది. అందుకొరికి ఈ వ్యక్తి రోగంతో వచ్చినప్పుడు అక్కడ వాక్యం వినడానికి అవకాశం వచ్చింది. 2వది ప్రార్థన. దేవుడు అతని కొరకు ప్రార్థన చేశారు. కుమారుడి పాపం క్షమించమని. యేసు ప్రభు కూడా ఏది చేయాలన్నా తండ్రి చిత్తమే నెరవేరుస్తాడు. తండ్రి తెలిపి ఏం చేయడు. లాజరు ఎట్లేసాడు? సమాధికి వెళ్తుంటే మరియా మాట లాజరుకి ఎట్లా జరిగిందంటే ఆయన లోపల మూలుగుతూ ఉన్నట్టు గమనిస్తాం. వాట్ ఇస్ దట్ మూలుగు? ఏంటది? తండ్రికి ప్రార్థన. తండ్రి, నేను సమాధికి వెళ్తున్నా, మీరు ఏడుస్తున్నారు, మీరు నేను ప్రేమించిన కుటుంబం, ఆ లాజరును బయటకు తీసుకోవడం చెప్పబోతున్నా, లాజరు బయటకు పంపించు. తండ్రికి తిరిగి వచ్చాడు, తండ్రికి మొదలుపెట్టాడు. ఎందుకు గెస్సమని తోటలో ఎందుకు ప్రార్థన చేశాడు? ఆయన శక్తి ఉంది కదా, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, అప్పగించుకుంటున్నాడు, తండ్రికి అప్పగించుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ తీసుకొచ్చారు. ప్రభు ఉన్నాడు అక్కడ, వాక్యం ఉంది అక్కడ, ప్రభు బాగు చేయడం విశ్వాసం వచ్చింది. ప్రభు కుమారుడిని పాపం క్షమించబడ్డాయి. వెంటనే అతను ఏం చేశాడు? ఆ సమయం సద్వినియోగం చేసుకున్నాడు, లేచినాడు, వెళ్ళాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. ఇంకో తలపు చూడండి, అక్కడే ఉంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయం తర్వాత 12వ వచనం. వెంటనే అతడు లేచి పరిగెత్తుకొని వారందరి ఎదుట నడుచుచూ పోవగా వారందరూ విభ్రాంతి నుండి మనం ఇటువంటి
కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చు దేవుని మహిమపరిచి. దేవునికి మహిమ వచ్చింది. అక్కడ దేవునికి మహిమ వచ్చింది. నువ్వు సమయం కేటాయిస్తే ఈ రెండో భాగం మొదటి భాగం ఏం చూస్తున్నావు అంటే ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. ఏ కుటుంబానికి? మరియా, మార్త, లాజరు కుటుంబానికి. ఈ యొక్క పక్షవాయు వ్యక్తికి ద్వారా దేవునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. దేన్ని బట్టి? సమయం సద్వినియోగం చేసుకుంటే. ప్రభువున్న సమయం గుర్తించారు, ప్రభువుని ఇల్లు గుర్తించారు, అక్కడ ఏం జరుగుతుందో చూశారు, వాక్యం విత్తపడతాం తెలిసింది, ప్రభు ఉన్నాడని తెలిసింది. సమయం సద్వినియోగం చేసుకుంటారా ఆ పక్షవాయు వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. దేవునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. నువ్వు నిజంగా దేవునికి సమయం ఇస్తే దేవుడు సంతోషిస్తాడు దేవుడు. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తుంటే, ఆయన చదువులో కూర్చొని ఉంటే మనం చూసైనా ఆనందించేవాడుగా ఉంటాడు. కానీ దేవునికి సమయం ఇవ్వాలి. మనం దేవునికి ఎప్పుడైతే సమయం ఇస్తామో అప్పుడు అంతములందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ వస్తాడు అంత్య దినాలలో. కాబట్టి దినములు చెడ్డవి కనుక సమయం సద్వినియోగం చేసుకోవాలి. చాలా దినములు మంచివే కానీ మొదట శత్రు సాతాను చేత పడిపోయిన మన జీవితాలు దినాలు, కాలం, సమయం కూడా వ్యర్థమైపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంత్య దినాల్లో మనం మన జీవితాన్ని సమయం సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి మన సమయం కేటాయించాలి. సమయమే కాదు, అన్నీ కేటాయించాలి. పౌలు ఏమంటాడు? నన్ను నేను ప్రభు కొరకు ఏం చేసుకుంటున్నా? వ్యయపరుచుకుంటున్నా. వ్యయపరుచుకుంటున్నా. అంతకుముందు పౌలు జీవితం సౌలుగా ఉన్నప్పుడు వేరు, సౌలు నుంచి పౌలుగా మారిన తర్వాత తను ఎప్పుడు కూడా సమయాన్ని ప్రభుకు కేటాయించేవాడు. ప్రభు సరిలో ఉండేవాడు, సమాజంకి వెళ్ళేవాడు, మరణానికి భయపడేవాడు కాదు. నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, చంపేస్తానన్నా కూడా భయపడలేదు. ఆయన వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. పవన్ యేసుక్రీస్తు కూడా యెరూషలేముకి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మూడోది చూసి ముగిస్తాను. 9వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం క్లుప్తంగానే ముగిస్తాను. 9వ అధ్యాయం 19వ వచనం మత్తయి సువార్త 9:19. ఇక్కడ చూస్తాను, గమనిస్తే 19వ వచనంలో యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ప్రభు ఎక్కడికి వెళితే శిష్యులు అక్కడికి వెళ్తారు. ప్రభు ఎక్కడుంటే శిష్యులు అక్కడ ఉంటారు. ఇక్కడే కాదు, సమరయ స్త్రీని చూడటానికి వెళ్ళినప్పుడు కూడా ప్రభు మాట్లాడడానికి ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ఆయన శిష్యులు వెంట వెళ్ళారు. ప్రభు ఏమన్నాడు? మీరు వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించిన. వాళ్ళు ఏం చేశారు? తండ్రిని విడిచిపెట్టారు, మళ్ళా వలలు విడిచిపెట్టారు. ఎవరు వెంబడించారు? ప్రభువుని వెంబడించారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, రక్షించబడిన తర్వాత ప్రభు వెంట వెళ్ళడానికి నేర్చుకోవాలి. అందుకే ప్రభు వెంట వెళ్ళడానికి ఎంత ప్రభుత్వం వెంట వెళ్ళగలుగుతాం? ప్రభా నువ్వు మాతో కూడా రా, నువ్వు రాకపోతే మేము పోము. ఎవరు ఎంత మాట? మోసే. నువ్వు వస్తేనే మేము వెళ్తాం, నువ్వు రాకపోతే వెళ్ళం. ఎప్పుడైతే ఆ మాట అంటావు, ప్రభుత్వం ఉంటాడు, ప్రత్యక్షమవుతాడు, ప్రభు సహాయం చేస్తాడు. వెంబడించి నేర్చుకోవాలా. అందుకొరకు అంటాడు, నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకుని ఏం చేయాల? ఆయన వెంబడించడం అంటే కష్టతరమైంది, సులభతరమైన కాదు. ఈనాడు చూస్తున్నాం, క్రైస్తవ దేశం చెప్పబడి ఈ దేశంలో కూడా ఫ్రీగా సువార్త చేయడానికి అవకాశం లేదు. ఇండియాలో చేయలేకపోతున్నాము, అది హిందూ దేశం చెప్తారు వాళ్ళు. ఇక్కడ చేద్దామంటే ఇక్కడ కూడా చేసే ఫ్రీడమ్ లేదు. అయినా దినములు అంతం దినాల్లో ఉంటున్నాం కాబట్టి ప్రభువును వెంబడించాలి, మనం నేర్చుకోవాలి. ప్రభువును వెంబడించాలి. లూకాసు వార్త 22 వచ్చాడు, 39 వచ్చింది. లూకాసు వార్త 22:39. లూకాసు వార్త 22:39. ఇంత స్పష్టం చూడండి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడు ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళేది. ప్రభువు వెంట వెళ్ళాలి, ప్రభుతో కూడా వెళ్ళాలి. ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడ పోతున్నాడు? అరణ్యంలోకి పోయినా, కొండలకు పోయినా శిష్యులు వెంట వెళ్తున్నారు. ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించినప్పుడే ఏంటి వెంబడించాలంటే ఒక సేవ కూర్చోలే కాదు, మనం కూడా వెంబడించాలి. తల్లిని ఉపేక్షించాలా అంటే అర్థమైంది, తోసేవాళ్ళు కాదు.
ప్రభుకి సమయం కేటాయించాలి అర్థం. బిడ్డలకు సమయం ఇవ్వాలా, అదే సమయం ప్రభుకి సమయం ఇవ్వాలి. భక్సింగ్ గారు అంటే ఆయన కూర్చి చెప్పేంత సామర్థ్యం నాకు లేదు, ఆయన వాటికి తెలియదు నాకు యోగ్యత లేదు. ఆయన ఎప్పుడు తలుపు తెచ్చినా ప్రార్థనలో ఉంటాడు, ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు మోకాల మీద. ఒక కాన్వకేషన్ అంటే మోకాల మీదే ఉంటాడు. ఏమిటంటే ఆయన ప్రభుత్వం మాట్లాడుతుంటే ఆటంకపరిచిన ఎవరు ఆయన బయటకు తీసుకొచ్చే ధైర్యం కూడా శక్తి కూడా లేదు. ఆయన మళ్ళీ మరుసటి లేచి మీటింగ్స్ వచ్చినా కూడా ఆయన ముఖం వాడినట్టు కూడా కనపడదు. కారణం ఏంటంటే ఆయన వెంట వెళ్తున్న వ్యక్తిగా ఆయనతో ఉన్న వ్యక్తిగా అని తలపు ఏంటంటే సమయం అని కేటాయించాలి. అబ్రహాము అదే నేర్చుకున్నాడు. ఉదయకాలం అబ్రహాం గురించి చెప్తూ వచ్చాను. అబ్రహాం ఏం నేర్చుకున్నాడంటే తను కలిగింది దేవునికి ఇవ్వడం. ఆయన అన్నింటిలో దర్శనం భావిస్తూ వచ్చాడు. ఎవరికి? దేవునికి. అంతేకాదు పరిచయం చేయటంలో మొదటి వ్యక్తి. పరిచయం చేయటంలో మొదటి వ్యక్తి 18వ అధ్యాయం మొదటి వచ్చింది. చదువున్న ఆదికాండం 18 మొదటి వచ్చింది. ఆదికాండం 18 మొదటి వచ్చింది. మరియు మమ్రే దగ్గర సింధూరవంలో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారం కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడి అతని కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండి అతను వారు చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తి నేల మట్టుకు వంగాడు. తర్వాత ఏం చేశాడు చెప్తాను నేను. తాను చెప్తాను. వారు పిలిచాడు, ఆహ్వానించాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, చాలా ఆజ్ఞాపించాడు. వృద్ధాప్యశాల ఈయన వృద్ధుడే అయితే ఆజ్ఞాపించిన తర్వాత మరి వెళ్ళాడు. ఆయన దూడ సిద్ధపడి తీసుకొచ్చేకి పనివారికి అప్పగించాడు. ఈమె 3 మనకి పిండి ఇచ్చి రొట్టెలు చేయబడింది. ఇంకా అదే పొలాలు తీసుకొచ్చింది. ఇలా శారాన్ని కోఆపరేట్ చేయకపోయింటే నువ్వేదో అక్కడ ఎన్నో మాకు ఒక సేవకు ఉండేవాడు. ఆయన అంటే ఉదయకి ఏమైనా హోటల్ ఉండేది, ఆ తీసుకొచ్చామని చెప్పేవాడు. మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏది ఉంటుంది పెట్టాలి. నేను నేర్చుకున్న పాఠం, మన ఇంట్లో ఏది ఉంటుంది పెట్టాలి. మన ఇంట్లో పెట్టినప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుంది. బయట తీసుకుంటే హోటల్ అడిగిపోతుంది. ఆశీర్వాదం అడిగిపోతుంది, హోటల్ అడిగిపోతుంది. నువ్వు ఇచ్చే డబ్బులు ఎక్కడ రాదు. అబ్రహాము ముగ్గురు దేవతలు కనబడినప్పుడు మంచి ఆహారం తీసుకొని పెట్టి చాలా రొట్టెలు చేసి ఇస్తే ఆ యొక్క వధించే జంతువులు తీసుకొచ్చి పెట్టి ఆహారం శుభ్రంగా పెట్టి వాళ్ళు తిన్నారు. అబ్రహామును ఆశీర్వదించి మరి 17వ అధ్యాయం చెప్పినట్టుగా సంతానం దేవుడు ఇష్టపడ్డాడు. 21వ అధ్యాయం సంతానం ఇచ్చాడు. కారణం ఎందుకంటే సమయం ఇచ్చాడు దేవుడికి అబ్రహాం. రెండవది అబ్రహాం ఏం నేర్చుకోవచ్చు అంటే వాళ్ళు భోజనం చేసినంత వరకు చెట్టు కింద నిలబడ్డాడు. నేను కూడా ఏంటంటే మొదట్లో ఎవరు ఇంటికి వస్తే ఇప్పుడైతే నేను చేయదు కాబట్టి నేను భోజనం చేసేది లేట్గానే భోజనం చేస్తాను. వాళ్ళందరూ తిరిగిపోయిన తర్వాత నాతో దేవుడు మాట్లాడి వచ్చిన పరిచయం చేయడం, ఆ తర్వాత మిగిలింటే భోజనం చేయాలా లేకపోయినా సర్దుకోవాలి. మిగిలికుండా ఉండే ప్రశ్న ఉండదు. ఎందుకంటే మనం ఎవరికైతే పరిచయం చేస్తామో మన ఇంట్లో కూడా ఏముంటుంది, సమృద్ధిగానే ఉంటుంది. కాబట్టి పరిచయం చేయడంలో సమయం దేవుడికి కేటాయించాడు. అబ్రహాం సమయాన్ని దేవుడికి కేటాయించాడు. అబ్రహాం ఎక్కడెక్కడ కేటాయించాడని సమయం చాలు. 13వ అధ్యాయంలో 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిగా గుడారం వేసేవాడు, అమలా బలిపీఠం కట్టేవాడు, దేవునికి సమయం ఇచ్చేవాడు. ఆయన ధనవంతుడు అబ్రహాం. 14వ అధ్యాయంలో మరి అబ్రహాము ఎవరు చూశాడు? మెల్కీసెదెకు ఎదురుపడినప్పుడు మెల్కీసెదెకు 10వ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, మరి 15వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమైన మాట్లాడినప్పుడు అబ్రహాము లోబడ్డాడు. 16వ అధ్యాయం తర్వాత 17వ అధ్యాయంలో 16వ అధ్యాయం తప్పు చేస్తే అబ్రహాంతో దేవుడు మాట్లాడకపోతే అబ్రహాంకే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అవును దోషం లేదు అని సాగిపడ్డాడు. సాగిపడి సరి చేసుకున్న తర్వాత అబ్రహాం అంతటా అబ్రహాం నేర్చుకోవాల్సింది ఏంటంటే అలొకేటెడ్ టైం టు గాడ్. దేవునికి సమయం ఇస్తూ వచ్చాడు. వారికి కానీ బిడ్డలకు కానీ కాదు. కానీ బ్రదర్ చెప్పిన మాట సాక్రిఫైస్ అంటే అర్థం ఏంటి? సమర్పించుకుంటే అర్థం ఏంటి? ఒకే కుమారుడు దేవునికి ఇవ్వన్నాడు, సిద్ధపడ్డాడు అంటే అర్థం ఏంటి? దేవుని కంటే మించింది నాకేది కూడా దేవునికి సమయం ఎప్పుడు ఇస్తామో అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాం. అప్పుడు సహోదరి మనం దేనికి సమయం ఇస్తున్నాం, దేనికి సమయం ఇస్తాం, దేనికి సమయం ఇవ్వలేదు. అన్నిటికీ టైం టైం చేసుకుంటాం. కానీ మనం దేవునికి ఉదయం వేస్తే ఫ్యామిలీ పేరు, తర్వాత భోజనం ఫ్యామిలీ ప్రార్థన చేసుకుని తిరగడం, తర్వాత డ్యూటీకి పోయిన ప్రార్థన చేసుకుని పోవడం, తర్వాత మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇక్కడ ఆ కన్వీన్స్ లేకపోతే ఉన్న వాళ్ళకి అవకాశం ఉన్నవారు దేవుని గడపాలి, సమయం ఇవ్వాలి, అన్నింటిలో సమయం ఇవ్వాలి.
ఎప్పుడు సమయిస్తాం దినం చెట్టు కనుక సమయం సద్వినియోగం చేసుకోవాలి. మార్తా మరియా లాజరు సమయం సద్వినియోగం చేసుకున్నారు. రెండవది చూసాం, ఆ యొక్క పక్షవాతుల వ్యక్తి అని తీసుకొచ్చారు, ప్రభు ఉన్న సమయం సద్వినియోగం చేసుకున్నారు, దేవుని మహిమ వచ్చింది. మూడవది చూసాం, శిష్యులు ఆయన వెంట వెళ్ళటం గమనిస్తాం. శిష్యులు ఆయన వెంట వెళ్ళటం ద్వారా శిష్యులు ఇప్పుడు 12 మంది శిష్యులు లోకమంతా సువార్త ప్రకటించడానికి దేవుడు విరిగా వాడుకున్నాడు. వారి ద్వారా అనేకులు సువార్త నమ్మారు. మార్కు సువార్త 16 ప్రకారం సువార్త సర్వ ప్రపంచంలోకి వెళ్ళింది. అనేకులు శిష్యులుగా మార్చబడ్డారు. ఈనాడు వాక్యం బోధిస్తున్న వాళ్ళందరూ కూడా శిష్యులు అని చెప్పుకోవచ్చును, సేవకులు అని చెప్పుకోవచ్చును, పరిచారకులు అని చెప్పుకోవచ్చును. ఎలా వచ్చిందంటే వారు చేసిన పరిచయం. కాబట్టి మనమంతా కూడా మనం ఏం చేయాలంటే మన సమయాన్ని దేవుని సద్వినియోగం చేసుకోవాలి, వ్యర్థపరచుకోకూడదు సమయాన్ని. కాబట్టి మా టౌన్ దగ్గర 24 అవర్స్లో కూడా నిద్రపోవడం కొంత సమయం కేటాయించుకోవాలా, బైబిల్ చదవడం కొంత కేటాయించుకోవాలా, ప్రార్థన చేసుకోవడం సమయం కేటాయించుకోవాలా, ఖాళీ ఉన్నప్పుడంతా కూడా కొంత సమయం కేటాయించుకుంటే అప్పుడు మన జీవితాలు దేవుడు అద్భుతం చేస్తాడు. నా కుటుంబాన్ని అక్కర్లు చేస్తాడు, అవసరం చేస్తాడు. దేవునికి సమయం ఇవ్వకపోతే వృధా చేసినట్లయితే శత్రువుగా నాకు పోయి తీసుకుంటాడు. వాడు ఎవరి మీద కట్టించుకోవాలన్నాడు. వాటి దినం చెట్టు కనుక సమయం సద్వినియోగం చేసుకొని దేవుని చిత్తమేటో గ్రహించాను ముందు సాగాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆయన ప్రభు సాగించాడు.